అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నర్సీపట్నం చెందిన రైతు మల్లేష్, నర్సీపట్నం మండలం కేఎల్పురంకు చెందిన గడ్డం రామ్ నవీన్లను నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు। రైతు మల్లేష్ పై ఇప్పటికీ 100 కేసులు ఉన్నాయని అన్నారు। చోరీ కేసుల్లో అరెస్టైన కొన్ని కేసుల్లో శిక్ష పడి చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు। ఇతనిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో 66 కేసులు విచారణలో ఉన్నాయని అన్నారు। సోమవారం ఉదయం రైతు మల్లేష్, అతని ప్రధాన అనుచరుడు గడ్డం రాము నవీన్ లక్ష్మీపురం గ్రామం వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో మాటు వేసి స్కూటీని వస్తుండగా పట్టుకోవడం జరిగిందని అన్నారు। స్కూటీ తనిఖీ చేయగా 22 కేజీల గంజాయి ప్యాకెట్లు దొరికాయన్నారు। 2 సెల్ ఫోన్లు, 1 కీప్యాడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు। స్కూటీ డిక్కీలో 138 గ్రాముల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు ఉన్నాయన్నారు। అందులో 45,000 రూపాయల నగదు కూడా దొరికిందని తెలిపారు। ఈ సమావేశంలో ట్రైన్ డీఎస్పీ చైతన్య, టౌన్ సీఏ గోవిందరావు, రూరల్ సీఏ రేవతమ్మ, ఎస్ఐలు జై రమేష్, ఉమామహేశ్వరరావు, నాకువరపాలెం ఎస్ఐ దామోదర్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు। అలాగే మెయిన్ నర్సీపట్నం టౌన్ ఎస్ఐస్ రమేష్, తర్వాత ఉమామహేశ్వరరావు, మాకువరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు, అలాగే ఏఎస్ఐ రమణమూర్తి నర్సీపట్నం రూరల్, రాజుబాబు హెడ్ కానిస్టేబుల్ గొలుగొండ, తర్వాత హెచ్సి శ్రీను మాకువరపాలెం, పిసి శ్రీను నర్సీపట్నం టౌన్, పిసి రామకృష్ణ, పిసి నవీన్, హోంగార్డ్ శ్రీను వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు। అలాగే సిసిఎస్కి చెందిన అప్పలరాజు అంటే హెడ్ కానిస్టేబుల్। ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అసలు ఈ అక్యూజ్డ్ తను రూపురేఖలు మార్చి పూర్తిగా గుండు చేయించుకొని ఆయన ఇటు సైడ్ ట్రావెల్ చేస్తున్నాడు, 2 వ్యక్తులు వస్తున్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసింది కూడా ఈ రూట్లో వస్తుందని చెప్పేసి సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు గారు ఫర్నిష్ చేశారండి। దాంతో ఇమీడియట్గా మా టీం కమిటీ ఎలెక్ట్ అయ్యి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ ముద్దాయిని 2 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది। వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 15 లక్షల రూపాయలు విలువైన ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది। దీంట్లో ఆ రోజు పోలీసుల మీద కూడా వాళ్ళు కత్తులు పట్టుకొని రాళ్ళు ఇవ్వడం జరిగింది, కత్తులు పట్టుకొని వీరవిహారం చేయడం జరిగింది। ఆ కత్తులు కూడా కత్తి, ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా ఈరోజు మీడియా సమక్షంలో ఆయన దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది, స్వాధీనపరచడం జరిగింది। అంతకు ముందు కూడా చాలా అఫెన్సెస్ ఈ రౌతు మల్లేష్ చేయడం జరిగింది। ముందు రోజే మీకు అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఐరన్ రాడ్ పట్టుకొని వెళ్ళి హాస్టల్ చేయడం జరిగింది। వాళ్ళెవరు కూడా ఈ మీద ఉన్న భయంతో రిపోర్ట్ కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదు। ఆ రోజు వెళ్ళి టవర్ ఎక్కి నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని, పోలీసులు వీళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది। ఈయన ఏంటంటే ఈయన మీద చాలా కేసులు, నటోరియస్ క్రిమినల్ అనమాట। ఈయన ఎవరైనా పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద తిరగబడడం, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం ఇవన్నీ। ఇంతకుముందు కూడా టౌన్ విశాఖపట్నం టౌన్కి చెందిన ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ప్రాపర్టీ ఎంక్వైరీ విషయంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన మీద అటాక్ చేసి హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది। ఆ కేసు కూడా అందులో కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేసి రిమాండింగ్ పంపించారు। అందులో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాల్సిన ఉంది, వాళ్ళ కొడుకులు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది। వాళ్ళు మేము మొన్న రీసెంట్గా అరెస్ట్ చేసిన కేసులో వాళ్ళు పీటీ వారెంట్లు పెట్టుకొని కనెక్ట్ చేస్తూ ఉన్నారు। ఈ రోజున ఈ ఎన్డీపీఎస్ కేసులో మేము అరెస్ట్ చేసి మిగతా కేసుల్లో కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది। ప్రాపర్టీ అఫెన్సెస్లో అట్లాగే ఈ 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ప్లస్ నాతవరం రౌతులపూడి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది। వాళ్ళు కూడా మీ కేసులో ముద్దాయి మాకు దొరికాడు, ప్రాపర్టీ కూడా మేము సీజ్ చేయడం జరిగిందని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది।